హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మునక్కాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మునక్కాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. మునక్కాయలు, కొబ్బరి, తిరగమాతకి ఆనియన్స్ ఉంటే సరిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి బెస్ట్ రెసిపీని ట్రై చేయాలంటే దీన్ని తప్పకుండా ట్రై చేయండి. మునక్కాయలు కట్ చేసుకొని ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసి, ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలను వేసి, ఆవాలు వేగిన తర్వాత ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి ఆనియన్స్ మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు, 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకొని ఇదంతా కూడా ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదండి. ఈ మునక్కాయల్ని ఆయిల్లోనే మగ్గించుకోవాలి. అప్పుడే మునక్కాయల టేస్ట్ అనేది బాగుంటుంది. అందువల్ల వీటిని బాగా ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మునక్కాయలు మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇవి మగ్గేలోపు కొబ్బరి పాలను ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాము. నేను ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కొబ్బరికాయని తీసుకున్నాను. ఈ కొబ్బరి అంతటిని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ని వేసుకుంటూ ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే మరి కాస్త కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫైన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్లో కానీ క్లాత్లో కానీ వేసుకొని కొబ్బరి పాలను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇలా క్లాత్లో వేసుకుంటేనే మనకి ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా కొబ్బరి పాలను ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మునక్కాయలు ఉడికాయలేదో చూద్దాము. చూడండి, మునక్కాయలు 70% ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి కారం, కొబ్బరి పాలని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మరో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనం మునక్కాయలు ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేయట్లేదండి. ఫైనల్గా టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పును అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మునక్కాయలతోటి కొబ్బరిపాల కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లో కానీ రోటీల్లో కానీ ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ అండి. ఈ కాంబినేషన్ని ఆల్రెడీ ట్రై చేసుంటే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ట్రై చేయకుంటే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో ఉప్పు కానీ కారం కానీ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మరో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది అంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని ఫైనల్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. 15-20 మినిట్స్లో మన కర్రీ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.